నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ నేను మీ శాన్వి తెలంగాణలో వరదల వల్ల చనిపోయిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 5 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు మరోవైపు తీవ్ర వరద ముంపునకు గురైన ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ సూర్యాపేట జిల్లా కలెక్టర్లకు తక్షణ సాయం కింద 5 కోట్లు మంజూరు చేశారు ఓఆర్ఆర్ మీద వెళ్లే వాహనదారులకు సాయం చేసేందుకు పెట్రోలింగ్ బృందాలను మరింతగా పెంచాలని హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ అధికారులను ఆదేశించారు ఔటర్ రింగ్ రోడ్డుపై పర్యటించిన ఆయన ఓఆర్ఆర్ వెంట డ్రైన్ల పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించారు పూడికతీత పనులపై ఆరా తీశారు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు పలు రైళ్లు ఆర్టీసీ బస్సులను అధికారులు రద్దు చేశారు ఈ క్రమంలో 86 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే అధికారులు రద్దు చేయగా 650కి పైగా ఆర్టీసీ బస్సులను టీజీఎస్ ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు ఏపీలోని విజయవాడలో వరదలో చిక్కుకున్న బాధితులను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా బోటులో వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భరోసా కల్పించారు సింగ్ నగర్ కృష్ణాలంకలో పర్యటించిన ఆయన వరద బాధితుల కష్టాలను స్వయంగా పరిశీలించారు ప్రభుత్వం ఆదుకుంటుందని ఎవరు అధైర్యపడొద్దని వారికి హామీ ఇచ్చారు ఖమ్మం జిల్లాలోని పలు కాలనీల్లో మున్నేరు వాగు కన్నీటి గాథను మిగిల్చింది తమను పట్టించుకునే వారే లేరని మున్నేరు వంతెన వద్ద వరద బాధితులు ఆందోళనకు దిగారు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వలన రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల్లో పోలీసులు పెద్ద ఎత్తున సహాయ చర్యల్లో పాల్గొంటున్నారు రైళ్లు వరదల్లో చిక్కుకున్న ప్రయాణికులతో పాటు పలువురిని కాపాడారు ప్రయాణికులకు ఆహారం తాగునీటి సౌకర్యం కల్పించారు సహాయ చర్యల్లో పాల్గొని బాధితులను ఆదుకున్న వారిని డీజీపీ జితేందర్ అభినందించారు భారీ వర్షాలకు ఉమ్మడి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ జిల్లాలో జనజీవనం అతలాకుతలమైంది వాగులు వంకల ఉధృతంగా ప్రవహించడంతో పలు చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి కరీంనగర్ హుస్నాబాద్ లో వరద ప్రభావిత ప్రాంతాలను మంత్రి పొన్నం పరిశీలించారు జిల్లాలో లో లెవెల్ కాజ్వేలను గుర్తించి అక్కడ హై లెవెల్ వంతెనలు నిర్మించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు మున్నేరు పరివాహక ప్రాంతంలోని నీట మునిగిన నాయుడుపేట జలగం నగర్ దానవాయిగూడెంలోని కాలనీలను పరిశీలించారు మంత్రి పొంగులేటి బైక్ పై తిరుగుతూ ప్రమాదవశాత్తు కింద పడ్డారు మంత్రి శ్రీనివాసరెడ్డి ఈ ఘటనలో ఆయనకు స్వల్ప గాయాలు అయ్యాయి ప్రస్తుతానికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు దివంగత ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాళులర్పించారు కరోనా మహమ్మారి మరోమారు పంజా విసురుతున్నది అమెరికాలో కోవిడ్ కలకలం సృష్టిస్తున్నది వరుసగా 3వ వారంలోనూ అమెరికాలో కరోనాతో 1000 మంది మరణించారు దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు నివారణ చర్యలకు ఉపక్రమించారు మహబూబాబాద్ లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి సీతక్క పర్యటించారు ప్రవాహానికి బంధం చెరువు వద్ద దెబ్బతిన్న రోడ్లు ఇళ్లను పరిశీలించారు హైదరాబాద్ లో పేరు మోసిన లిక్కర్ మార్ట్ టానిక్ ను అధికారులు మూసివేశారు ఇది హై లెవెల్ లిక్కర్ మార్ట్ ఇక్కడ అన్ని రకాల బ్రాండ్లు మద్యం దొరుకుతుంది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఈ లిక్కర్ మార్ట్ ఉంది మద్యం మార్ట్ టానిక్ లెవెల్స్ గడువు ముగియడంతో 2 రోజుల క్రితం ఎక్స్పైరీ శాఖ మూసివేసింది భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో ప్రాణ నష్టాలు జరగకుండా అప్రమత్తమైన అధికారులను అలర్ట్ చేసి సీఎం రేవంత్ రెడ్డిని యంత్రాంగాన్ని ప్రధాని మోదీ అభినందించినట్లు వార్తలు వస్తున్నాయి తెలంగాణలో వర్షాలపై హోమ్ మినిస్టర్ అమిత్ షా సైతం రేవంత్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు భారీ వర్షాలు వరదల పరిస్థితులపై ఆరా తీశారు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు అవసరమైన తక్షణ సాయం ఇస్తామని వరద సహాయక చర్యల్లో సహకారం అందిస్తామని అమిత్ షా హామీ ఇచ్చినట్లు సమాచారం భారీ వర్షాలతో హుస్సేన్ సాగర్ లో నీరు ఫుల్లుగా ఉంది గతంలో ఎన్నడూ లేని విధంగా హుస్సేన్ సాగర్ లో నీరు చేరడంతో ప్రమాదకర పరిస్థితుల్లో ఉంది బంజారా హిల్స్ పికెట్ కుకట్పల్లి నాలాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద పోతెట్టడంతో సాగర్ కు భారీగా వరద నీరు చేరుతుందని అధికారులు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ పేద మధ్య తరగతి విద్యార్థులను చదువుకు దూరం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రి లేరన్న ఆయన సీఎం రేవంత్ కు విద్యా వ్యవస్థపై పట్టింపు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటూ కుంటి సాకులు వెతుక్కుంటోందని విమర్శించారు ఈ ఏడాది జరిగిన టీ20 ప్రపంచ కప్ విన్నింగ్ జట్టును తాజాగా టీమిండియా మాజీ క్రికెటర్ కొనియాడారు ఈ నేపథ్యంలో ఆయన రోహిత్ సేనా గురించి పలు కీలక వ్యాఖ్యలు చేశారు పారాలింపిక్స్ లో తాజాగా భారత్ ఖాతాలో మరో 2 పతకాలు చేరాయి పురుషుల హై జంప్
T47 లో యంగ్ అథ్లెట్ నిషాద్ కుమార్ వెండి పథకం సొంతం చేసుకున్నారు. మహిళల 200 మీటర్ల T35 పరుగులో ప్రీతి పాల్ కాంస్యం సాధించింది. బాలయ్య 50 ఏళ్ల సినీ ప్రస్థానంపై ఎక్స్ వేదికగా స్పందించారు సీఎం చంద్రబాబు. ఆంధ్రుల అభిమాన కథానాయకుడు నందమూరి బాలకృష్ణ తన 50 ఏళ్ల నట ప్రస్థానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్డే సందర్భంగా ఆయన అభిమానులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా సోషల్ మీడియా వేదికగా స్పెషల్ విషెస్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి కూడా నెట్టింట ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేశారు. వందే భారత్ స్లీపర్ కోచ్ ప్రోటోటైప్ వర్షన్ ను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బెంగళూరులో ఆవిష్కరించారు. కొన్ని రోజుల పాటు వీటిపై కఠిన పరీక్షలు, ట్రయల్స్ నిర్వహించనున్నారు. అనంతరం తదుపరి పరీక్షల కోసం ఇవి పట్టాలెక్కనున్నాయి. ఏడాదిన్నర తర్వాత నెలకు 2 నుంచి 3 చొప్పున వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కనున్నాయి.